అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం రైసు, టిఫిన్స్‌లోకి చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పెరుగు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. క్రీమీగా, సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, బాండీ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఇంగువ దేంట్లో అయినా సరే మనకి చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 3 క్యాప్సికమ్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది. మనకి కొంచెం క్యాప్సికమ్‌లో వాటర్ పోయేంత వరకు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు కానీ, జీడిపప్పు కానీ ఉంటే చక్కగా ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ పెరుగు వేసుకోండి. 3 క్యాప్సికమ్ కదా, కరెక్ట్‌గా సరిపోతుంది. గ్రేవీగా కూడా ఉంటుంది. తినేటప్పుడు మనకి రైస్‌లో మంచిగా కలుస్తుంది. టిఫిన్స్‌లో కూడా చాలా బాగుంటుంది. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. పెరుగు విరిగిపోకుండా ఉండాలంటే ఒక స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోండి. చక్కగా ఇంక పెరుగు అయితే విరగకుండా మీకు మామూలుగా స్మూత్‌గా ఉన్నట్లుగా ఉంటుంది. లేదంటే జనరల్‌గా మనకి పెరుగు విరిగిపోతూ ఉంటుంది కదా. చూడండి, ఈ విధంగా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి ఆయిల్ అంతా పైకొస్తుంది. క్రీమీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం టిఫిన్స్‌లోకి చపాతీ, పరాటా, పుల్కా దేనిలోకైనా బావుంటుంది. వైట్ రైస్‌లోకి కానీ, ఏదైనా మసాలా రైసు, జీరా రైస్ అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి.